ఈ వర్క్ దీని వెనకాల జరిగిన మ్యూజికల్ వర్క్ కానీ చాలా సింపుల్గా చెప్పాడు విజయ్. బట్ విజయ్ కార్తిక్ కన్నన్ కొన్ని మంది కళ్ళు పడితే మన దృష్టి దించుకుంటాం, బట్ ఈ కళ్ళు పడి ఒక సృష్టిని క్రియేట్ చేస్తుంది. సో అది విజయ్ కార్తిక్ కన్నన్కి ఒక తన బిగ్గెస్ట్ పిల్లర్ ఇన్ టెక్నికల్ సైడ్. తను నన్ను పొగుడుతూ తను అలా తీయపోతే నేను ఎందుకు అలా చేయగలను. హీ గేవ్ దట్ విజువల్స్. ఆ విజువల్కి న్యాయం చేయి అని ఎవ్రీ షాట్ ఎవ్రీ విజువల్ దానికి న్యాయం చేయి చెప్పింది. ఈరోజు మ్యూజికల్గా డాకు ఇంత అప్లాస్ తీసుకుంటానంటే ఆ స్పేస్, కరెక్ట్ అయిన స్పేస్ ఆ కెమెరామ్యాన్ క్రియేట్ చేసింది. దీని వెనకాల ఎడిటింగ్ టీమ్ కానీ, నిరంజన్ కానీ, రూబన్ కానీ. ఐ థింక్ నిరంజన్ అంతా కొన్ని రోజులుగా పడుకొని ఉన్నాడు. నిరంజన్ మొహం చూస్తే చిన్న ముందర చూస్తే సన్నగా మంచి వెయిట్ లాస్ యాడ్కి ఇలా ఉన్నాడు. ఇప్పుడు చూస్తే అసలు మామూలుగా లావ్ అయిపోయారు. ఇది బికాస్ ఆఫ్ ఏదో తిండి తినడం కాదు, బట్ ఇట్స్ ద స్ట్రెస్ దే టుక్ డే అండ్ నైట్. ఈ సినిమాని ఎడిటింగ్ ఎలా క్రిస్ప్గా ఎలా చూపించాలి, ఎలా తీసుకెళ్ళి ఈ సినిమాని ల్యాండ్ చేయాలి అనేది దే టుక్ అ గ్రేట్ స్టెప్స్ అండి. సో ఐఎమ్ సో హ్యాపీ ఈ డాకు అనే ఒక వరల్డ్కి నన్ను తీసుకురావడానికి వంశీ గారికి సరే, దాని తర్వాత బాబీకి సరే, అందరికీ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ బాలయ్య గారు, ఆయన గురించి నేనేం చెప్పాలి. మా అమ్మ నాకు ఫోన్ చేస్తుంది, 2 మంత్రాలు చదువుతుంది ఫోన్లో, చెప్తుంది ఈరోజు ఇలా చూసుకోరా జాగ్రత్త, ఈరోజు ఇలా ఉంది, ఈ గుడికి వెళ్ళు అని చెప్తుంది. దాని తర్వాత అంతా ఒక బ్లెస్సింగ్, ఒక కాల్ వస్తుంది, అది బాలయ్య గారు. ఆ కాల్ ఒకటి వస్తుంది, వచ్చి చెవులో 2 మంత్రాలు చదువుతారు, అండి దీర్ఘాయుష్మాన్ భవ అంట. తెలుసు చాలా ఓకే. ఒక లైఫ్లో కొన్ని లోట్లు లేదు అంటే నాకు నాన్న లేరు, బట్ ఆ లోటు నాకు బాలయ్య గారితో ఇట్స్ కంప్లీటింగ్. అది ఇట్స్ నాట్ దట్ ఆయన నాకు ఆపర్చునిటీ ఇస్తున్నారు, ఒక సినిమాకి పనిచేస్తున్నాను అనేది కాదు. దట్ ట్రస్ట్. మనం 300 మంది ఒక ఎయిర్క్రాఫ్ట్లో వెళ్తాం, 2 పైలట్లు నమ్మి. ఆ పైలట్ పేరు మీకు తెలుస్తా? తెలియదు. ఎవడు వాడికి ఎంత ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందా తెలియదు మీకు. మనం ఎక్కుతాం ఫ్లైట్ అంతే, దింపేస్తాడులే చెన్నైలో, హైదరాబాద్లో దింపుతాడు, బాంబేలో దింపుతాడు, ఏదో ఎక్కేస్తాం. 300 మంది బ్లైండ్గా ఎక్కుతాం ఒక ఫ్లైట్లు నమ్మి. అలా ఈ బాలయ్య గారు నన్ను అంత నమ్మారు. ఆ నమ్మకం ఈజ్ మేకింగ్ మీ వర్క్ హార్డ్. దట్ ట్రస్ట్ ఈజ్ వెరీ బిగ్. వరల్డ్ లోకల్లోనే ట్రస్టే. ఒక ట్రస్ట్ లేకుండా అడుగు కూడా వేయం ముందు. ఇక్కడ ఎక్కడ ముందరికి వెళ్ళిపోతామా, సరిగా పడిపోతామా అని. అది బాలయ్య గారు గేమ్ మీ దట్ బిగ్గెస్ట్ ట్రస్ట్. ఆ ట్రస్ట్, అందుకే అది ఆ నమ్మకం ఇట్స్ మేకింగ్ మీ వర్క్ హార్డ్ అండ్ గివింగ్ మై బెస్ట్ ఆల్ మై. సార్ నేను చాలా ఆడియో ఫంక్షన్లో చెప్పాను, చాలా ఫంక్షన్లో చెప్పాను, బాలయ్య గారు అంటే ఇట్ విల్ బీ 100% అంతే. స్పీకర్లు కాలిపోని నాకు సంబంధం లేదు, అది కాలుతాయి అంతే, దానికి ప్రిపేర్ అవ్వండి అంతే. బాలయ్య గారి సినిమా వస్తే మీరు అందరూ రెడీ అవ్వండి. అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలంటే సీట్ బెల్ట్ చేసుకోమంటారు. బాలయ్య గారు నాది సినిమా వస్తే స్పీకర్లు రెడీగా పెట్టుకోండి, మేమేం చేయలేము అంతే. అది ఇది